ఇంట్రడక్షన్ పార్ట్ ఉన్నది, షో ది ప్లాన్. ఇది మనం చూపెట్టే పని ఉన్నది. మనము ఎంత ఎక్కువ మనము షో ది ప్లాన్ చేస్తాము, ఎంత ఎక్కువ మనము ప్లాన్ షో చేస్తామో అంత ఎక్కువ మనకు డబ్బు మనీ అనేది వస్తూ ఉంటుంది. సో మనకు ఎక్కువ మనం ప్లాన్ చూపెడితే ఎక్కువ డబ్బు మన వైపు వస్తుంది, ఇదైతే నిజం ఉన్నది. సో ఇక్కడ ప్లాన్ అనేది మంచిగా చూపెట్టాలి అట్లా ఏం లేదు. ప్లాన్ మనము ఎక్కువలో ఎక్కువ చూపెట్టాలి, అది ఇంపార్టెంట్ ఉన్నది. మంచి ప్లాన్ అనేది ఏం ఉండదు ఇక్కడ. ఓకే, నా ప్లాన్ మంచిగా ఉంటుంది, అతని ప్లాన్ బరాబర్ ఉండదు, అట్లా ఏం లేదు. ఇప్పుడు ఇవాళ కూడా నేను ప్లాన్ చెప్తే అందరూ జాయిన్ అవుతారా? జాయిన్ కారు. కానీ ఎవరు చెప్పేస్తే వాళ్ళు జాయిన్ అవుతారు. సో మంచి ప్లాన్ ఏమున్నది అంటే ఎక్కడైతే జాయినింగ్ అవుతుంది అదే మంచి ప్లాన్ కథం. సో ఎక్కువలో ఎక్కువ మనం ప్లాన్ చెప్పాలి. ఇంకా ఫాస్ట్, ఎంత తొందరగా మీరు ప్లాన్ చెప్పడం నేర్చుకుంటే ఈ బిజినెస్ మీ చేతుల్లో ఉంటుంది. మీ అప్లైన్ ప్లాన్ చెప్తున్నారంటే ఆ బిజినెస్ మొత్తం అప్లైన్దే ఉంటుంది, మీది కాదు అది. ప్లాన్ చెప్పే టైంలో మనము ఎక్కువ క్యాల్కులేషన్ పార్ట్, ఇది ఇట్లా ఉంటుంది, ఇన్ని వేలది, ఇది ఇట్లా, ఇన్ని లెక్కలు మనం చెప్పుకుంటూ పోతే ఆ వ్యక్తి లెక్కల్లోనే ఉండిపోతాడు. సో మన ప్లాన్లో మనము మనిషి యొక్క డ్రీమ్ మనము ఉన్నదా లేదా అనేది తెలుసుకోవాలి. సో డ్రీమ్ ఎక్సర్సైజ్ మనం చేయాలి. అండ్ రెండో విషయము, అతని యొక్క డ్రీమ్ మనకు తెలియాలి. అండ్ ఆ వ్యక్తి మనకు ఇష్టపడాలి. అంటే ఓకే, ఈ వ్యక్తి బాగానే ఉన్నాడు, మళ్ళీ మనం కలవచ్చు, ఇంత భావన అతని లోపల ఉంటే చాలు, అంత మనము ప్లాన్ చెప్పాలి. క్యాల్కులేషన్ పార్ట్ చెప్తే అతను డ్రీమ్ మర్చిపోతాడు, క్యాల్కులేషన్లోనే ఉండిపోతాడు. సో క్యాల్కులేషన్ పెద్దగా ఏం చెప్పకండి. ఇంకొక మీటింగ్ గురించి అది మిగిలి పెట్టుకోవాలి, అది నెక్స్ట్ మీటింగ్లో మనం చెప్పేది ఉన్నది. కానీ ప్లాన్ చెప్పే టైంలో ఎక్సైట్మెంట్, ఎనర్జీ ఫుల్ ఉండాలి. ఎట్లా ఉండాలంటే ఏదో పెద్దగా నా చేతుల్లో ఉన్నది, నేను సాధించబోతున్నాను, అదే మీకు చెప్తున్నా అని అతనికి ఒక ఫీలింగ్ రావాలి. అరే ఏదో పెద్దగా ఏదో అంటున్నాడని. ఏడ్చుకుంటూ మనం ప్లాన్ చెప్పినాం అనుకో, అండ్ ప్లాన్ చెప్పడానికి ఇప్పుడు అబ్బా నేను చెప్పాలా అని అనుకుంటున్నాం అనుకో, అది ప్లాన్ సక్సెస్ కానే కాదు, మరి రిజల్ట్ రాదు. మేము స్టార్టింగ్ మాకు తెలుసు, మేము ఎప్పుడైనా మాట్లాడితే దీపక్ సూద్ సారే వచ్చి మాకు ప్లాన్ చెప్తుండే, వాళ్ళు ఎంత ఎక్సైట్మెంట్. అండ్ దీపక్ సూద్ సార్ చెప్పే టైంలో మళ్ళీ గౌతమ్ బాలి సార్ వచ్చి నేను చెప్తానని అతను చెప్తే, సో అతను చెప్పే టైంకి మేము అడిగినాము, అరే సార్ మీరేం చెప్తున్నారు, ట్రైనర్స్ ఉన్నారు కదా అంటే, నాకు చాలా మజా, ఆనందంగా అనిపిస్తుంది ఈ ప్లాన్ చెప్పడానికి. అండ్ నా ముందు ట్రైనర్స్ ఏం మాట్లాడతారు. సో ఈ ఒక్క ప్లాన్తో జనాల యొక్క జీవితాలు మారుతున్నాయి కదా, అందు గురించి నేను ఈ ప్లాన్ చెప్పడానికి ఆల్వేస్ ప్యాషనేట్గా ఉంటాను. నాకు ఇది ప్లాన్ చెప్పాలి అంటే చాలా ఇష్టమైన పని, చాలా ఎట్లా అంటారంటే ప్యాషన్తో కూడిన పని ఇది అంటున్నారు. సో మనం ప్లాన్ చెప్పే టైంకి ఫ్రెష్ అయిపోవాలి, ఒక ప్యాషన్తో ఇది చెప్పాలి. ఓకే, సో ప్లాన్ చెప్పడం నేర్చుకోవాలి. ఇంకా టీంలో ప్లాన్ ప్రెజెంటర్స్ తయారు చేయాలి. సో వాళ్ళకి పిలవాలి, చలో మనం ప్లాన్ ప్రాక్టీస్ చేద్దాము అని పిలవాలి. నేను మీకు ప్లాన్ నేర్పిస్తా అని పిలవకండి, ఇంటికి పిలిపించి ఛాయ్ తాగుదాము, మనం కలిసి ప్లాన్ ప్రాక్టీస్ చేద్దాము అట్లా చెప్పి వాళ్ళకు పిలవండి. ఫ్లిప్ చార్టా, బోర్డా, లేకపోతే పేపరా, సో వాళ్ళకు నేర్పియండి. వాళ్ళు ఏదైనా వాళ్ళు చెప్తే చాలా మంచిగా చెప్పినామని వాళ్ళకు మనం అప్రిషియేట్ పొగడాలి. ఏదైనా మిస్టేక్ చేస్తే అప్రిషియేషన్ తర్వాత వాళ్ళకి చెప్పాలి, ఇట్లా మార్చుకోండి అని. ఓకే, సో ప్లాన్ ప్రెజెంటేషన్ మనము వాళ్ళు వింటలేరు అనుకోండి, సో పేస్ మీటింగ్ చేసి 10 మంది లోపల, అంటే 10 మందికి పిలిపించి అక్కడైనా వాళ్ళకు చెప్పాలి ప్లాన్ ఎందుకు అవసరం అని, ఎంత ఇంపార్టెంట్ అని. అండ్ ఆల్వేస్ స్మైల్ పెట్టండి, సింపుల్ ప్లాన్ చెప్పండి, ఓవర్ సేలింగ్ చేయొద్దు, ఏదో పెద్దగా మాట్లాడేది అవసరం లేదు. ఓకే, అండ్ మన పోస్చర్, అంటే మనం ఎట్లా మాట్లాడాలంటే మరీ అంత దిగజారిపోతున్నాం అట్లా అనిపించొద్దు. ఓకే, మనం భిక్షం అడగడానికి అక్కడ రాలే. సెకండ్, మనకు ఈగో ఉన్నది అట్లా కూడా అనిపించొద్దు. కానీ నా దగ్గర ఏదో మంచి పెద్దగా ఉన్నది అని ఆ విశ్వాసంతో మనం చెప్పాలి. ఎప్పుడైనా ప్లాన్ చెప్పే టైంకి ఆ వ్యక్తికి మనం లెఫ్ట్ వైపు కూర్చోబెట్టాలి. మనకు లెఫ్ట్ వైపు అతను ఉంటే బాగుంటుంది, ఎందుకంటే మనం పేపర్ మీద రాస్తున్నామంటే అతనికి డైరెక్ట్లీ కనబడాలి. అండ్ వాళ్ళ భార్యకి మనం ముందు కూర్చోబెట్టుకోవాలి. సో వాళ్ళు మనం ముందు కూర్చున్నారు అనుకోండి, అంత క్లియర్గా కనిపించదు వాళ్ళకి పేపర్ మీద. సో లెఫ్ట్ సైడ్ కూర్చోబెట్టాలి, వాళ్ళ భార్యకి ముందు కూర్చోబెట్టుకోవాలి. అండ్ అరేంజ్మెంట్ మనమే చేయాలి. ఓకే, ఎవరు ఎక్కడ కూర్చోవాలి. వాళ్ళు అంటారు ఓకే సరిపోతుంది, ఏం కాదు అంటే, అట్లా కాదు సార్,
నేను చెప్పేది చాలా పెద్ద బిజినెస్ ప్లాన్. మీరు పక్కన కూర్చుంటేనే కంఫర్టబుల్ ఉంటుంది, ఇటువైపు కూర్చోండి అని చెప్పాలి. టీవీ ఉన్నదనుకో రిక్వెస్ట్ చేయాలి, సార్ ఇది టీవీ ఆఫ్ చేద్దామా ప్లీజ్, ఎందుకంటే నేను చెప్పే విషయం చాలా ఇంపార్టెంట్, చాలా పెద్ద బిజినెస్, డిస్టర్బ్ అవుతుంది మనకు. ఇప్పుడు నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్ళిన, క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నది, టీవీ చూస్తున్నారు, ఉండనివ్వండి కదా టీవీ అన్నారు. నేనన్నాను ఓకే ఆ టీవీ అయినా ఉండాలి, లేకపోతే మనం బిజినెస్ ప్లాన్ అయినా చెప్పాలి, రెండు ఒకేసారి జరగదు సార్, డిస్టర్బ్ అవుతుంది అని చెప్పిన. అంటే నా పోస్చర్ చూసి అతను ఆఫ్ చేసేసిండు. ఇది నా ఈగో కాదు, కానీ నా లోపల ఉన్న కాన్ఫిడెన్స్ అది. సో మరి మనము టీ షర్ట్ల మీద లేకపోతే జీన్స్ వేసుకొని వెళ్ళొద్దు, డ్రెస్ కోడ్లో ఉండాలి. డ్రెస్ కోడ్ కూడా మరి హోమ్ మీటింగ్కి వెళ్తే మనము సూట్ టై వేసుకునే అవసరం లేదు, అక్కడ మనకు వాళ్ళకు రిలేటబిలిటీ కాదు. సో హోమ్ మీటింగ్లో సింపుల్ డ్రెస్, మనము సూట్ లేకపోతే టై పెట్టుకుంటే వాళ్ళు సేల్స్ మెన్ లాగా అనుకుంటారు. అగ్రి ప్లాన్లో కూడా మనము టై పెట్టుకుంటే వాళ్ళు సేల్స్ మెన్ అనుకుంటారు. సింపుల్ నార్మల్ డ్రెస్ వేసుకోవాలి, ఒక డార్క్ ప్యాంట్ అండ్ లైట్ షర్ట్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. మరీ పార్టీ వేర్ లాగా మనం వేసుకునేది అవసరం లేదు, కంఫర్టబుల్ ఉండాలి. అండ్ డ్రీమ్ ఎక్సర్సైజ్ సిడీలో నేను ఇవన్నీ చెప్పిన ప్లాన్ షో ఎట్లా చేయాలి, కానీ మన మైండ్కి ఒక కమాండ్ ఇవ్వాలి మనము, ఎస్ ఐ ఎంజాయ్ షోయింగ్ ద ప్లాన్ అని. నేను షో ది ప్లాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నా, అండ్ ప్రతిరోజు కొత్త వాళ్ళతో కలవడము నాకు ఇష్టమైనది, నాకు ఎంజాయ్మెంట్ అని రోజు మన మైండ్కి ఇది కమాండ్ ఇవ్వాలట. ఆ కమాండ్ ఇచ్చుకుంటూ మనం ప్లాన్ చెప్తే ఆ ఎక్సైట్మెంట్ మన లోపల నుంచి వస్తుంది. ఎస్. సో నెక్స్ట్